నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతన అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంస్ లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతన అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థుల శ్రేయస్సు, విద్యాభివృద్ధి మరియు ఉత్తమ భవిష్యత్తు కోసం ఈ పూజ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ హేమంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్బయ్య, డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రగతి రెడ్డి మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్లు ప్రభుత్వం నిర్వహించిన OAMDC పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతాయని తెలిపారు. ఆ విధానం ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు విషయం తెలియజేయడం జరుగుతుందని, అడ్మిషన్స్ ప్రక్రియ 2 విధాలుగా జరుగునని, ఒకటి కన్వీనర్ కోటా, మరొకటి మేనేజ్మెంట్ కోటా అని, అలాగే కన్వీనర్ కోటాలో చేరిన వారికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫీజు రింబర్స్మెంట్ వచ్చునని తెలిపారు. అలాగే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు డిగ్రీ కోర్సుల గ్రూపులు, అడ్మిషన్ విధానం తదితర వివరాలపై అవగాహన కల్పించేందుకు కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సరే సార్. అడ్మిషన్ కాబట్టి అడ్మిషన్స్ విషయంలో కోర్సెస్ ఏమున్నాయి, ఏమన్నటువంటి విషయాలు మనం తెలిసే ఉంటుంది. ఏదైనా మార్పులు ఉంటే అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో మీరు 2026-27 సంవత్సరానికి గాను అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ముందు పూజ చేసి ఆ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ తోటి కాలేజీ ముందుకెళ్ళటం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు కాలేజీలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి భగవంతుడి ఆశీస్సును తీసుకోవడం జరిగింది. 2026-27కి అడ్మిషన్కి సంబంధించి ఇటీవలే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లల్లో కన్ఫ్యూజన్ ఉండకుండా, తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడం కోసం కాలేజీలో ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా మనం హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా వచ్చిన వాళ్ళకి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గైడెన్స్ ఇస్తూ వాళ్ళలో ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకోవాలి అన్న దాని మీద గైడెన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. రేపు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత OAMDC వెబ్సైట్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయి కాబట్టి ఆ అడ్మిషన్ జరిగే టైంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడ్మిషన్స్ని తీసుకోవటం ఒక ప్రాసెస్. అయితే లాస్ట్ ఇయర్ డైరెక్ట్గా కాలేజీలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. అలా వచ్చినట్లయితే కాలేజీకి అప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డైరెక్ట్గా అడ్మిషన్ ఇచ్చి తర్వాత ఆన్లైన్లో వాటిని అప్లై చేసి తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా అడ్మిషన్స్ అనేవి 2 కేటగిరీలో జరుగుతూ ఉంటాయి. ఒకటి 70% వచ్చేసి కన్వీనర్ కోటా కింద ఉంటుంది. రీయింబర్స్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాని ద్వారానే అడ్మిషన్ తీసుకోవాలి. రెండవది మేనేజ్మెంట్ కోటా 30% ఉంటుంది. దానికి కూడా ఆన్లైన్ ద్వారానే అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ కాలేజీలో సబ్మిట్ చేస్తే దాని ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసి దాన్ని అప్రూవల్ తీసుకొని సీట్ కన్ఫర్మ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఒక స్ట్రాటజిక్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళని ఎలా చేసుకోవాలి, ఎలాంటి ప్రయత్నం చేయాలన్న దాని మీద కూడా ఇందాక డిస్కషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో రాబోయేటువంటి పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్గా డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రధానంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కోర్సుల గురించి ఆలోచిస్తున్నాం. అలాంటి కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి భవిష్యత్ తరాన్ని డిగ్రీ కాలేజ్ నందు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2026-27 కాను డిగ్రీ చేరే స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఏమి తీసుకోవాలి అనే ఒక డౌట్ ఉన్నట్టయితే సో ఆ డౌట్ని క్లారిఫై చేసే విధంగా ఈరోజు నుంచి రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్స్ అనేవి ఓపెన్ చేశారు. అయితే అడ్మిషన్స్ అనేవి 2 ప్రాసెస్లో జరుగుతుంది. ఒకటి కాలేజ్లో జరుగుతుంది, సెకండ్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ తరఫున ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా కానీ గవర్నమెంట్ నుంచి జరిగే కౌన్సిలింగ్ విధానంలో తీసుకున్నట్టయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇన్ కేస్ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు డైరెక్ట్ కాలేజ్ దగ్గరకు వచ్చి అడ్మిషన్ తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు.
మీకు ఒకవేళ ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ కాలేజ్ దగ్గరకు వచ్చి అడ్మిషన్ తీసుకున్నట్టయితే మీకు ఫర్దర్గా అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యే ప్రాసెస్ అనేది కాలేజ్లో జరుగుతుంది. అయితే ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే, మీకు ఏ కోర్స్ తీసుకోవాలి లేదా ఎలా తీసుకోవాలి, లేదంటే రేపు ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందని మీకు డౌట్ ఉన్నట్టయితే ఎవరైనా కానీ కాలేజ్ క్యాంపస్ దగ్గరకు వస్తే, కాలేజ్ క్యాంపస్ ఇక్కడ శ్రీనివాస్ నగర్లో అయితేమి, లేదంటే అక్కడ ఎస్బీ కాలనీ ఎన్జిఓస్ కాలనీలో అయితేమి, ఈ 2 క్యాంపస్లో ఎక్కడికి వచ్చినా కానీ మీకు ఫ్యూచర్లో మీరు తీసుకోవాల్సిన కోర్స్ గురించి మా ఫ్యాకల్టీ అండ్ మా స్టాఫ్ మీకు కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కూడా ఇస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కూడా ఇస్తారు. అట్ ద సేమ్ టైం కాలేజ్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో దట్ మీకు ఎనీ టైం మీరు కాంటాక్ట్ అవ్వాలంటే మా కాలేజ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదర్ మీరు సోషల్ మీడియాలో కాంటాక్ట్ చేసినా, కాలేజ్ యొక్క అఫీషియల్ పేజెస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్సైట్ ఇవన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. సో దేంట్లో కాంటాక్ట్ చేసినా మేము అనేది డెఫినెట్గా రెస్పాండ్ అవుతాం ఒకటి. అండ్ ఈ రోజు నుంచి రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాలేజ్ దగ్గరకు వచ్చి మీరు గైడెన్స్ తీసుకొని రేపు నెక్స్ట్ మంత్లో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఓఎంఏడిసి ద్వారా మీ అడ్మిషన్ అనేది అఫీషియల్గా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరున్నా ఈ యొక్క అవకాశాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం. బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి. న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.